నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీరు ఆంధ్ర అన్నపూర్ణమ్మగా పిలిచిన డొక్కా సీతమ్మ గారిని చూడబోతున్నారండి. డొక్కా సీతమ్మ గారు అంటే తెలియని వాళ్ళు అంటే ఎవ్వరు ఉండరు. సాక్షాత్తు అన్నపూర్ణదే స్వరూపంగా మనకి పి గన్నవరంలో ఉన్న డొక్కా సీతమ్మ గారిని చూడబోతున్నాం అనమాట. చూసినాక ఎంత పచ్చని పొలాలు, ఆ పంట పైర్లు ఇవన్నీ కూడా మనకి అచ్చమైన పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంటుందండి. మనకి గన్నవరంలో అనమాట. ఇది పి గన్నవరం అని చెప్తూ ఉంటారు. గన్నవరం అంటే విజయవాడలో ఉన్న గన్నవరం కాదండి, ఇది మనకి పి గన్నవరం అనమాట. సో ఎవరైనా కూడా ఈ ఇంటికి వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నిజంగా అక్కడ సాక్షాత్ విష్ణుమూర్తి కూడా వచ్చి భోజనం చేశాడు అని చెప్పేసి అందరు చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఈ రోజు ఆ ఇంటి లోపల మనం డొక్కా సీతమ్మ గారు వాడిన సామాన్లు కావచ్చు, ఆవిడున్న ఇల్లు ఎలా ఉంది, ఆవిడ ఎట్లా ఏర్పరచుకుంది సామాన్లన్నీ కూడా, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం అనమాట. ఆల్సో ఆవిడ దేవుడి మందిరం, ఆవిడ వాడిన విగ్రహాలు ఇవన్నీ కూడా మనకు అక్కడే ఉన్నాయండి. నిజానికి ఆవిడ ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదు. వాళ్ళ వారసులు అక్కడే ఆ ఏరియాలో ఉంటున్నారు అనమాట. వాళ్ళే ఆ ఇంటి మొత్తం ఇప్పుడు టేక్ కేర్ చేస్తున్నారు అనమాట అండి. సో ఇది మనకి అక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి మనకి. ఆవిడ ఇల్లు చూపించడానికి వచ్చారనమాట. సో అనుకోకుండా మేము వీడి ఇంటికి వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక 1 year బ్యాక్ వీడియో అండి. సో ఇది పెట్టాలా వద్దా అని చెప్పేసి అనుకుంటూ ఫైనల్ గా ఇవాళ పెట్టాం అనమాట ఈ వీడియో అనేది. లోపల మనకి మండువాలోగి ఇల్లండి. ఈ కాలంలో మనకి మండువాలోగి ఇల్లండి అక్కడ కనిపించదు. సో చాలా పురాతన కట్టడంగా ఉంటుంది లోపలంతా కూడా. గోడలు చాలా పాడైపోయాయి కానీ బట్ ఇల్లు అయితే అలాగే ఉందన్నమాట. సో పూర్వం అయితే ఇలా కట్టుకునేవారు కదా, బయట గేట్ పెట్టేవారు. అండ్ ఆల్సో లోపలికి వెళ్తే మనకి ఆ మండువాలోగి కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు అన్నదానం ఏం జరగట్లేదండి. లైక్ ఎవరైనా వచ్చినా ఎవరైనా ఉండడానికి మాత్రం వసతులుగా ఆ ఇల్లు వాడుతున్నారు అనమాట. ఆ ఫోటోలో కనిపించే ఆవిడ మనకి డొక్కా సీతమ్మ గారు. మధ్యలో అలా చక్కగా మండువాలోగిలి, ఆవిడ వంటిల్లు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. అంటే నాకు అనుమానంగా ఉందన్నమాట. లైక్ అనుమానం కాదు, ఆశ్చర్యంగా కూడా ఉంది. అంత చిన్న ఇంట్లో ఇంతమందికి అన్నదానం ఎలా చేశారు అంటే, రోజుకి ఒకరికో ఇద్దరికో నలుగురికో కాదు అన్నదానం అనేది. కొంచెం ఎంతమంది వస్తే అంతమందికి అలా ఆ ఇంట్లో అలా పొయ్యి వెలుగుతూనే ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. అదే విధంగా నిత్య అగ్నిహోత్రంగా అలా వెలుగుతూ ఉన్న పొయ్యిట్లో నిత్యం అన్నపూర్ణ నిలయంగా పిలుస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ కూడా మనకి డొక్కా సీతమ్మ గారి ఒక పూర్వీకుల ఫొటోస్ అనమాట. సో అలా వాళ్ళ జనరేషన్స్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. మధ్యలో ఉన్న డొక్కా సీతమ్మ గారు. నిజానికి అయ్యగారు కూడా డొక్కా సీతమ్మ గారు భర్త కూడా ఆవిడకి సహకారం చేయడంలో ఎంతగానో ఆవిడని ప్రోత్సహిస్తూ వచ్చారనమాట అండి. చివరికి వాళ్ళకి లేకపోయినా కూడా ఏదో ఒకటి చేసి వచ్చిన వాళ్ళకి లేదు అనుకున్న అన్నం పెట్టే స్వభావం డొక్కా సీతమ్మ గారి స్వభావం అనమాట. అండ్ ఆల్సో మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి అంటే డొక్కా సీతమ్మ గారు ఏదో తీర్థయాత్రకు వెళ్తున్నారు అనమాట అండి. అంటే వెళ్తుంటే గోదావరి తీరంలో ఉన్న పడవలో ఒక ఫ్యామిలీ వస్తుంది అనమాట. వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటే, ఏడవకండి డొక్కా సీతమ్మ ఇల్లు వచ్చేస్తుంది, మనకు అన్నం దొరికేస్తుంది అని చెప్పేసి అంటే, డొక్కా సీతమ్మ గారు ఆ మాట వినేసి ఇంటికి బయలుదేరిపోయారంట. బయలుదేరిపోయి ఆవిడ ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకుని ఆ పిల్లల గురించి వంట ఉండేది అనమాట అండి. సో ఇలాగా ఎవ్వరు వచ్చినా కూడా అన్నం పెట్టే స్వభావం డొక్కా సీతమ్మ గారిది అనమాట. ఆమె సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరిగా పిలుస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఇది ఆవిడ దేవుడు కదా అనమాట. సో ఆవిడ వాడిన దేవుడి సామాన్లు, విగ్రహాలు, పూజలు అవన్నీ కూడా మనకి ఇక్కడ కొన్ని పెట్టారు. అండ్ ఆల్సో అది చూసా మనకి పాలవెల్లి. ఎంతమంది తెలిసి పాలవెల్లి మేము వినాయక చవితి కడుతూ ఉంటాం కదా. పాలవెల్లి ఎంత బరువుగా ఉంది తెలుసా పాలవెల్లి, అది చాలా బరువుగా ఉంది పాలవెల్లి. సో అదనమాట అండి ఆవిడ పూజలు చేసుకున్నప్పుడు అవన్నీ కూడా ఈ పాలవెల్లి ఇవన్నీ కట్టి పూజ చేసుకునేవారు అనమాట అండి. దేవుడి గది అండ్ పక్కన మనకి ఈ ఆవిడ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఆల్సో కిచెన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. లైక్ ఈ సామాన్లు అన్ని కూడా ఎవరో వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. లైక్ ఇంకా ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి అలా సామాన్లు పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ జనరేషన్ ఫొటోస్. సో ఆవిడ గురించి చెప్తుంటే ఇక్కడ ఇది చూసారా మనకి, ఇది మానుపెట్లు అంటూ ఉంటారు కదా. మానుపెట్లు అంటే మనకి పూర్వం మన బట్టలు, బంగారం అన్ని కూడా మానుపెట్లు పెట్టుకునేవారు అనమాట. సడన్ మీ తాతయ్య, నాన్నమ్మ, మమ్మల్ని అడగండి, సో వాళ్ళు చెప్తారు మానుపెట్లు అంటే ఏంటో. మన జనరేషన్ మనకి ఎక్కువ తెలియదు మానుపెట్లు అంటే. సో వాళ్ళకి బాగా తెలుస్తుంది మానుపెట్లు అంటే. ఇవి చెక్కతో చేస్తూ ఉంటారు అనమాట. అప్పటి పెట్లు చాలా స్ట్రాంగ్. మనకి రుబ్బురోలు పత్రము, సన్నిగెళ్ళు ఇవన్నీ కూడా మనకి ఆవిడ దాని మీద పచ్చళ్ళు చేస్తూ ఉండేది. పత్రాలు, పప్పు రుబ్బడం అన్ని కూడా వాటిలో చేస్తుండేవారు అనమాట. ఇది వచ్చి మనకి భోషానం. భోషానం అంటే తెలుసు కదా మనకి, ఇప్పుడు బీరువా లోకల్ ఎలా ఉన్నాయి అదే విధంగా ఇది వరకు భోషానం ఉండేది అనమాట. భోషానం అంటే లైక్ మనకి పెద్ద స్టోరేజ్ ఏరియా అనమాట. ఇంట్లో ధాన్యం మూటలు కావచ్చు, లేకపోతే బంగారము, బట్టలు అన్ని కూడా మనకి అట్లా సరిపోతుండేవి అనమాట. అని ఇది మనం సెపరేట్ గా చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలి అలా కూడా దీన్ని మార్చుకోవచ్చు అనమాట. నిజానికి చాలా బరువు ఉంటుంది భోషానముని. మోయడం కూడా చాలా కష్టం అనమాట. ఒక 4 కలిస్తే ఇది మోయాలన్నమాట. అంత గొప్ప భోషానం. అండ్ ఆల్సో చాలా అందంగా కూడా చూడడానికి.
అంటే మనకి ఇప్పుడు ఎక్కడ ఇవి కనిపించవు కదండి, పోషణాలు, మౌనపెట్లు, రుబ్బురోలు, సన్నగిళ్ళు, మనం ఎప్పుడు అసలు మర్చిపోయాం కూడా అవన్నీ కూడా మనం. సో ఇలా మాకు ఆ రోజు చాలా బాగా అనిపించింది. సరే గోడలను కూడా పాతపడిపోయాయి, అయినా కూడా ఇల్లు మాత్రం బాగుంది చూడడానికి చక్కగా. ఆల్సో ఆ ఇంట్లో సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి భోజనం చేశారు అనమాట అండి. అంత గొప్ప ఇల్లు మనకి. ఇది మనకి డైనింగ్ ఏరియా అనమాట. లైక్ ఎవరు వచ్చినా కూడా ఇక్కడే విస్తరాలు వేసి భోజనం పెడుతుండేవారు అనమాట. సో ఇలా ఆ అన్నపూర్ణ నిలయాన్ని చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది. అండ్ వచ్చేసి మనకి కిచెన్ అనమాట. ఈ గది వచ్చి కిచెన్. కిచెన్ లోపల కూడా ఆవిడ వాడిన సామాన్లు కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని తీసుకెళ్లిపోయారు, కొన్ని మాత్రం అక్కడ ఉంచారనమాట అండి. సో ఆ కిచెన్ ఏరియాలో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. లైక్ కొంచెం అక్కడ లైటింగ్ అంతా ఏం లేవు, సో అందుకే మేము చిన్నగా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో అంటే ఇప్పుడు ఎవరు ఇల్లు వాడట్లే కదా, సో అట్లా అయిపోయింది ఆ ఇల్లు అంతా. వెనకాల పిల్లడు అయితే చాలా అందంగా ఉందండి, మొక్కలతో చాలా అద్భుతంగా అనిపించింది. ఒక చెరువు కూడా ఉంది, ఆ చెరువులోంచి నీళ్ళు తవ్వుకొని మనకి భోజనాలు కావాల్సిన నీళ్ళంతా కూడా చెరువులను తవ్వుకుంటూ వచ్చేవారు అనమాట. సో ఇది కిచెన్ అనమాట. సో అవి వాడిన కత్తిపీట ఇవన్నీ కూడా మనకి లోపల ఉన్నాయండి. షింక్ ఇవన్నీ లేటెస్ట్ గా పెట్టించారు, వెలుగైతే ఏం లేవు. లేటెస్ట్ గా షింక్ అంటే ఎవరైనా వచ్చి వండుకునేలాగా, ఇంట్లో ఉండడానికి వండుకునేలాగా ఇలా ఏర్పాటు చేసేవారు అనమాట. అంటే ఎవరు వచ్చినా కూడా ఇలా ఉంటారు ఇక్కడ అంతే. సో ఈ విధంగా మీకు డొక్క సీతమ్మ ఇల్లు చూపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు కూడా నా యూట్యూబ్ వీడియోలో, నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలా ఈ వీడియో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు కూడా ఎప్పుడైనా చూసుకోవాలనిపిస్తే చూసుకోవడానికి. ఇక్కడ పత్రం, బండ ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా, బుబ్బరోలు. నిజానికి ఎంతో అదృష్టం చేసుకోవాలండి ఇంటికి వెళ్ళాలంటే. అడుగు పెట్టాలన్నా కూడా మనకి మహా అదృష్టం ఉండాలి. పువ్వులు చూసి ఎంత చక్కగా ఉన్నాయో, ఇల్లు కూడా పల్లెటూరు వాతావరణం అనమాట అండి. చక్కగా పచ్చని పైలతో ఉంటుంది. నాకు తెలిసి వీడియో నచ్చేది తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి, శ్రీమంతులైన మహేష్.